Good morning, students. How are you? I think you are very happy and you are fine. Okay, students. Today we are going to discuss about something. Hello, students. Today we are going to learn something about poster. That is, uh, poster is a large piece of communication or notice. Okay, it is issued to convey information on social awareness, sales promotions, classes or courses, seminars, political campaigns, tournaments and shows, warning and events. నెక్స్ట్ సోషల్ అవేర్నెస్కి సంబంధించి సోషల్ అవేర్నెస్ ఎలా అంటే డ్రగ్స్ వాడకం చేయొద్దు అని, స్మోకింగ్ చేయొద్దు అని, ఇంకా సేవ్ అట్మాస్ఫియర్, సేవ్ ట్రీస్, ఫాలో ట్రాఫిక్ రూల్స్, ఇలాంటి విషయాల్లో మనకు పోస్టర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజ్, ఇలాంటి విమెన్ హరాస్మెంట్ మీద ఈ విధమైన సందర్భాల్లో కూడా మనకు పోస్టర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా బ్రైబరీ బ్రైబరీ అంటే ఏంటి? లంచగొండితనాన్ని రూపుమాపాలి అనే విషయంలో కూడా మనకు లంచం ఇవ్వవద్దు అన్నట్టు పోస్టర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పొలిటికల్ క్యాంపెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ అది తన జనరల్ బాడీ మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు పెద్ద క్యాపిటల్ సిటీలో. అలాంటి సందర్భాల్లో కూడా జనరల్ బాడీ మీటింగ్ అని పోస్టర్ రిలీజ్ చేసే అవకాశము ఉంది. నెక్స్ట్ మెంబర్షిప్ ర్యాలీ. ఫర్ ఎగ్జాంపుల్, టు ఇంక్రీజ్ దేర్ మెంబర్షిప్ అండ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ పార్టీస్ దే కండక్ట్ membership rally. They go to door canvas and join the people into their parties. This is the membership rally. Next, grand anniversary. BSP grand anniversary, TDP grand anniversary, TRS, so many other parties they celebrate anniversaries. అంటే ఒక పార్టీ స్థాపించి సంవత్సరం అయినప్పుడు దానికి యానివర్సరీ నిర్వహిస్తారు. అంటే మనం కదా బర్త్డే, వి సెలబ్రేట్ బర్త్డేస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year. ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ అవర్ బర్త్డే అండ్ ఆల్సో వి సెలబ్రేట్ కంప్లీషన్ ఆఫ్ ఇయర్ యానివర్సరీస్ ఫర్ మ్యారేజ్ డేస్ అండ్ జాబ్ జాయినింగ్ డేట్, ఇలా రకరకాల సందర్భాల్లో యానివర్సరీస్ని జరుపుకుంటాము. కానీ బర్త్డేకు ఎవరు కూడా పోస్టర్స్ రిలీజ్ చేయరు. కానీ పార్టీస్ కాబట్టి దే ఆర్ వెరీ large organizations, so that they release posters to reach the information to their party members. Okay, next. And also shows or competitions or tournaments, games, ఇలాంటి సందర్భాలలో మనము ఈ పోస్టర్స్ రిలీజ్ చేస్తాం. ఎలా అంటే ఇంటర్ స్కూల్ సింగింగ్ కాంపిటీషన్, అంటే పాఠశాలల మధ్యన జరిగే సింగింగ్ కాంపిటీషన్స్, ఏషియన్ గేమ్స్, T20 వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్ అని మనం చూసి ఉంటాం కదా, 2020 వరల్డ్ కప్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్, సమ్ టైమ్స్ ఇట్ మే బీ కండక్టెడ్ సోమనాద్రి స్టేడియం గద్వాల్, అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్, జంబో సర్కస్ అండ్ మెగా షో, ఇంటర్నేషనల్ మ్యాజిక్ షో, ఇలా రకరకాల ఏది ఉంటే అది. డ్రామాస్, ఫర్ ఎగ్జాంపుల్ సత్యహరిచంద్ర డ్రామా నాటకం, ఇంకా జ్యోతిరావు పూలే నాటకం, ఇలా రకరకాల డ్రామాలు కూడా పోస్టల్ రూపంలో వచ్చే అవకాశము ఉంటుంది. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఏ పోస్టర్. మరి ఈ పోస్టర్కి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా? మరి వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్ అనే విషయానికి వస్తే చూద్దాం. ఏ పోస్టర్ మస్ట్ బీ విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ 50 words కదా. ఒక పోస్టరు మొత్తం దానిలోని పదాల సంఖ్య 50 words దాటొద్దు. ఓకే, అండ్ ఇట్స్ టైటిల్ షుడ్ బి విత్ ఇన్ 4 to 8 words. నెక్స్ట్, పోస్టర్ మస్ట్ బి డ్రాన్ ఇన్ ఏ బాక్స్. అరౌండ్ ద పోస్టర్ అవుట్లైన్ మస్ట్ బి డ్రాన్. ఓకే, మరి పోస్టర్ చుట్టూ కూడా ఒక బౌండరీలో ఒక బార్డర్ లైన్ గీయాలి. ఒక బాక్స్లో మాత్రమే పోస్టర్ని డ్రా చేయాలి. నెక్స్ట్, too many pictures spoils the poster. Many pictures, if you draw many pictures it would be clumsy, so it will not attract the reader
and also instead it makes the reader boring. Okay, right. And also every part of a poster should be drawn in different color or different font. Contact email address and also phone number, website id also it should be mentioned in the poster if they required. ఓకే, కాంటాక్ట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ ఐడి లాంటివి మనకు ఆ పోస్టర్లో అవసరమై ఉండింది అనుకోండి, అక్కడ మనం ఖచ్చితంగా రాయాలి. అండ్ ఆల్సో ఏ పోస్టర్ మస్ట్ బి క్లియర్ అండ్ లెజిబుల్. పోస్టర్ మస్ట్ బి క్లియర్ అండ్ లెజిబుల్. క్లియర్ మీన్ క్లియర్గా ఉండాలి, లెజిబుల్ అంటే అందులోని అక్షరాలు కానీ సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ షుడ్ బి క్లియర్ టు రీడ్. దే మస్ట్ బి విజిబుల్. ఓకే, రైట్. What a poster should be or what a poster should contain. Okay, it should be attractive. It should be attractive and it should be captivative and it should be persuasive and it should be catchy and it should be simple and it should create vivid images in the minds of readers. Okay, okay. A poster should be attractive, captivative, persuasive and catchy. It should be simple and it should create vivid images in the reader's mind. ఓకే, అంటే పోస్టర్ చాలా సింపుల్గా చదివే వ్యక్తికి అట్రాక్ట్ చేసే విధంగా, చూసిన వెంటనే నిలబడి చదివే విధంగా ఉండాలి. ఈ విధంగా పోస్టరు సింపుల్గా ఉండాలి. నెక్స్ట్, parts of a poster. A poster should have these parts. Okay, what are they? Heading, pictures, text, location and issuing authority. These 5 points should be covered in each poster. ఆర్ ఒక్కోసారి మనకు లొకేషన్ అవసరం లేకపోయినా మిగతా వాటిని మాత్రం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇష్యూయింగ్ అథారిటీ కూడా మెన్షన్ చేయాల్సి రాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని సందర్భాలను బట్టి ఆయా సందర్భాలు నేను ఎక్కడ అనేది చెప్పేస్తాను తర్వాత. ప్రతి పోస్టర్కి హెడ్డింగ్ మాత్రం కంపల్సరీ. నెక్స్ట్, ప్రతి పోస్టర్లో పిక్చర్స్ ఉంటాయి, ఎందుకంటే దేనికి సంబంధించిన పోస్టర్ అయితే దానికి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్, టెక్స్ట్ అనేది కంపల్సరీ ప్రతి పోస్టర్లో. దీస్ 3 పాయింట్స్ కంపల్సరీ. ఓకే, దీస్ ఆర్ ద మస్ట్ అండ్ షుడ్ పాయింట్స్. ఓకే, దీస్ పాయింట్స్ షుడ్ బి కవర్డ్ ఇన్ ఏ పోస్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ ఎలాబొరేట్లీ అబౌట్ హెడ్డింగ్. మరి హెడ్డింగ్ ఏంటి? హెడ్డింగ్ అంటే పోస్టరు అసలు ఏంటి, దేని మీద ఇష్యూ చేసినారనే పేరుతో ఉండేది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్లో ఏమేమి ఉండాలి అంటే, హెడ్డింగ్ షుడ్ బి షార్ట్ అండ్ ఇట్ షుడ్ బి rhythmic. It may be rhythmic and it should be written in capital letters. All the words in heading should be capital, or every word first letter should be a capital in the heading. Okay, you may write all the capitals or you may write first letter of a word capital. Okay. ఓకే, నెక్స్ట్ పిక్చర్స్. ప్రతి పోస్టర్లో పిక్చర్స్ అనేవి మనకు సర్వసాధారణం. దే ఆర్ వెరీ వెరీ కామన్. సో యూ మే డ్రా పిక్చర్స్, యూ మే డ్రా కార్టూన్స్. ఓకే, యూ మే డ్రా లోగోస్ ఆర్ యూ మే డ్రా సింబల్స్ అండ్ sketches. Okay, you may draw any of these. You may draw any of these in a poster, but all the pictures, all the cartoons, all the logos or all the symbols or sketches in a poster must be relevant to the context, must be relevant to the topic. Okay, right. Coming to the third point, that is text.
text in a poster must be short and it must be formal, and also what is the purpose of a picture, that purpose also should be covered in the poster. And also occasion, అకేషన్ అంటే ఏ సందర్భంగా ఈ పోస్టర్ ఇష్యూ చేసినాము అనేది కూడా సందర్భం కూడా మెన్షన్ చేయొచ్చు. మరి కొన్ని సందర్భాల్లో పోస్టర్స్ అన్నప్పుడు మనకు స్లోగన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, క్యాప్షన్స్ కూడా వచ్చే అవకాశము ఉంది. అవి ఎలాగో ముందు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, దట్ ఈజ్ లొకేషన్. లొకేషన్ అంటే ఏదైతే ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి, ఏ డేట్న అనేది విషయాలు మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ పార్ట్లో ఏమేమి వస్తాయంటే డేట్ వస్తుంది, టైం వస్తుంది, ప్లేస్ వస్తుంది. డేటు, టైము, ప్లేస్, దీస్ 3 పాయింట్స్ షుడ్ బి కవర్డ్ ఇన్ ఏ పోస్టర్ in case of meetings, in case of programs, events. Okay, right. Next, the fifth and last point, that is issuing authority. Issuing authority mean who issued the poster. ఈ పోస్టర్ని ఎవరు రిలీజ్ చేశారు అన్న విషయము అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇష్యూయింగ్ అథారిటీ. ఓకే స్టూడెంట్స్, యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్, ఐ థింక్. రైట్. నెక్స్ట్, now look at this picture, this seat model posters. For example, here is one poster, that is there is no fixed format for designing poster, for drawing a poster. You may have seen, you might have seen, you may see many types of posters in the society, in public areas. So there is no fixed format. You may follow any format, but some important points should be covered in a poster. నువ్వు ఎలాంటి ఫార్మాట్ నన్నా ఫాలోగా, కానీ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రము కవర్ కావాలి. ఎలా చూద్దామా? ఫస్ట్ మనము ఈ పోస్టర్ విషయానికి వస్తే, ఇక్కడున్న ఈ పోస్టర్ విషయానికి వస్తే ఫస్ట్ ఏమేం కవర్ అయినా ఒక పాయింట్ వైజ్ మనం చూస్తూ వద్దాం. ఓకే, వి మే కమ్ అక్రాస్ పాయింట్ వైజ్. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద పోస్టర్, హియర్ on the top of the poster, International Labour Organization. Now look here, International Labour Organization, and also its logo is drawn, ILO. okay, its logo. And also on the top right corner, here a picture is drawn, that is a picture is drawn, that is coronavirus picture. Okay, right. Now here are many pictures, that is okay, first of all, heading, it is heading COVID-19, COVID-19, it is heading of the poster. Next, caption, protect yourself and others. నిన్ను నువ్వు రక్షించుకుంటూ మందిని కూడా రక్షించు అనే క్యాప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే హెడ్డింగ్ ఏమో ఇది, మరి ఇదేమో క్యాప్షన్. మరి ఇక్కడ మెన్షన్ చేసింది ఇష్యూయింగ్ అథారిటీ. ఎవరు ఇష్యూ చేసినారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రపంచ కార్మిక సంస్థ ఈ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వైజ్గా చూద్దాం. దీస్ ఆర్ ద minimum points to follow to prevent COVID-19. okay, to protect from COVID-19 you have to follow these points. What are these? First, cough and sneeze into a tissue or elbow. cough and sneeze అనగా మనము తుమ్మడము, దగ్గడం అనేది చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? చేతికి రుమాలు అడ్డం పెట్టుకొని లేదా చేతికి తుమ్మని. నెక్స్ట్, వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ అండ్ రెగ్యులర్లీ. ఇది దేంట్లోకి వస్తుంది? టెక్స్ట్ లేదా కంటెంట్లోకి వస్తుంది. ఈ మొత్తం కూడా కంటెంట్ లేదా టెక్స్ట్లో వచ్చేస్తుంది. ఈ పోస్టర్ యొక్క బాడీ ఏంటి? ఇది. దీన్నే కంటెంట్ అని కూడా అని అంటాం. ఇదేమో
టైటిల్ ఆఫ్ ద పోస్టర్, ఇదేమో క్యాప్షన్, ఇదేమో ఇష్యూయింగ్ అథారిటీ, ఇదేమో కంటెంట్ ఆఫ్ ద పోస్టర్ లేదా టెక్స్ట్ ఆఫ్ ద పోస్టర్. ఓకే స్టూడెంట్స్, హియర్ look at this slide, that is speed thrills but kills. Speed thrills but kills, it is the title of the poster. It is also a slogan, speed thrills but kills. You might have seen this slogan on roads. It is written on road signboards and also national highways. This slogan must be written on signboards and traffic signals. Okay, right, speed thrills but kills. Okay, next, here is a picture of a rider mean bandi nadipe vyakti. Here is a picture of road and bus. A person is crossing the road on the zebra crossings. Okay, it is second picture. Then now you may see here the third picture. Okay, it is picture of helmet. Okay students, okay, next, over speed paves way to death. Don't jump signal, wear helmet. Your family will be looking forward for your arrival. Follow traffic rules, reach home safe. Issued in public interest by Transport Department, TS. Okay, issued in public interest by Transport Department, TS. Transport Department, TS. Department, DEPT. It is abbreviation of department. TS abbreviation of Telangana state. Okay, right? It is issuing authority. Issuing authority is written below the poster. Okay, after completion of poster, outline or a box is drawn around the poster. Okay, outline or borderline should be drawn around the poster. Okay, మనము ఇక్కడ చూడండి, ఇదేమో టైటిల్ ఆఫ్ ద పోస్టర్, ఇదంతా కంటెంట్. ఓకే, ఇవేమో పిక్చర్స్, it is issuing authority. Who issued the poster? Transport Department, Telangana state issued the poster. ఒకసారి గమనించండి, టైటిల్ ఆఫ్ ద పోస్టర్, కంటెంట్, స్లోగన్స్ అండ్ క్యాప్షన్స్. ఇక స్లోగన్స్ ఇక్కడ చూడొచ్చు మనం, ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రీచ్ హోమ్ సేఫ్లీ. ఓకే, నెక్స్ట్, finally at the bottom of the poster, issuing authority is written. ఓకే, రైట్. ఒకసారి గమనిస్తే టైటిల్ ఆఫ్ ద పోస్టర్, కంటెంట్, స్లోగన్స్, ఇష్యూయింగ్ అథారిటీ. ఓకే, రైట్. నౌ లుక్ ఎట్ ద another poster. Here it is a poster on show, that is circus. It is a poster designed on show mean pradarshana, that is circus, the new jumbo circus, the greatest show on the earth. It is caption, it is title. The new jumbo circus is title, the greatest show on earth is caption. Here a picture of walking on a rope, a person walking on a rope. Here it is a circus tent. Okay, next, every day 4 shows. It is kept in a different box or different color. You may draw different color for each item. Okay, you may draw in different color for each item. ఓకే, హియర్ ద టైమింగ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 25 దాకా ప్రతిరోజు 4 షోలు ఉంటాయి. ఫస్ట్ షో బిగిన్స్ ఎట్ 5 PM అండ్ క్లోజెస్ ఎట్ 6 PM. ఒకసారి గమనించండి,
The second show begins at 6 p.m., closes at 7 p.m. The third show 7 p.m., 8 p.m. Fourth show 8 p.m. to 9 p.m. ఓకే, మరి ఇందులో ఇదేమో హెడ్డింగ్, ఇందులో టైటిల్ ఉంది, క్యాప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంటెంట్ లేదా టెక్స్ట్. ఈ టెక్స్ట్లో ఏమేమి ఉంది? టైమింగ్స్ ఆఫ్ ద షో. నెక్స్ట్ వెన్యూ కూడా ఉంది. ఎక్కడ? ఎట్ సోమనాద్రి స్టేడియం, గద్వాల్. ఈ కంటెంట్లో డేటు ఉంది, టైము ఉంది, ప్లేస్ ఉంది. ఈ మూడు కూడా కంటెంట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ హియర్ ఈజ్ అనదర్ పోస్టర్. ఆల్ ఇండియా 6th కొరియా ఇండియా ఫ్రెండ్షిప్ essay competition 2018. Here you may see logos. It is Korean logo, it is Indian logo. Okay, first all India 6th కొరియా ఇండియా ఫ్రెండ్షిప్. ఈ లైన్ మనకు క్యాప్షన్గా లేదా ట్యాగ్ లైన్గా మనం చూడొచ్చు. మరి ఏంటి హెడ్డింగ్, టైటిల్ ఆఫ్ ద పోస్టర్ అన్నప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ 2018 ఇది టైటిల్ ఆఫ్ ద పోస్టర్. ఎవరికి ఉంది? సీనియర్ గ్రూప్ క్లాసెస్ ఫ్రమ్ 10th to 12th. ఓకే, హియర్ ప్రైజెస్, ప్రైజ్ మనీ అండ్ ప్రైజెస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బాక్స్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ డిఫరెంట్ కలర్, దట్ ఈస్ వయలెట్. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ టాపిక్ ఏంటి? టైమింగ్ ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలి, డేట్, లాస్ట్ డేట్. ఓకే, మరి హూ ఇష్యూడ్ ద పోస్టర్? హియర్ ఆర్గనైజ్డ్ బై కొరియన్ కల్చరల్ సెంటర్. హూ ఇష్యూడ్ పోస్టర్? కొరియన్ కల్చరల్ సెంటర్. ఇట్ ఈస్ ఇష్యూయింగ్ authority, Korean Cultural Center. Okay, here you may see logos, caption, title of the poster, eligibility criteria here mentioned. Eligibility criteria mean ఎవరు దీనికి అర్హులు అంటే 10th to 12th స్టూడెంట్స్. ఓకే, రైట్. ప్రైజెస్, ప్రైజ్ మనీ అండ్ ప్రైజెస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? టాపిక్ హియర్ మెన్షన్డ్. ఓకే, నెక్స్ట్ deadline for the submission of nominations. It is mentioned. Finally, issuing authority. మరి ఇదంతా ఏంటి అంటే ఈ బాక్స్ అంతా కూడా ఏంటి? కంటెంట్. ఈ బాక్స్లో ఉండే అన్ని అంశాలు కూడా దేని పరిధిలోకి వస్తాయి? కంటెంట్ కిందికి వచ్చేస్తాయి లేదా టెక్స్ట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్, నౌ లుక్ ఎట్ దిస్ పోస్టర్. ఇట్ ఈజ్ issued recently, that is పదోన్నతులు బదిలీల సాధనకై మహాధర్నా. ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద పోస్టర్? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద పోస్టర్? మహాధర్నా ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద పోస్టర్. అండ్ పర్పస్ పదోన్నతులు బదిలీలు. పదోన్నతులు మీన్ ప్రమోషన్, ఫర్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ డేటు, టైము, వెన్యూ మెన్షన్డ్ ఇన్ దిస్ పోస్టర్. Date December 29, Dharna Chowk, Hyderabad. It is venue. Okay, these are the demands. These are the demands. There is a picture of rising hand, pedically fist of a person. Fist signifies that poratam, fight for the right. It shows it is symbolic for fight for the right. Okay, next, who issued the poster? Issuing authority ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, దట్ ఈజ్ జాక్టో అండ్ యుఎస్పిసి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ. ఓకే, దీస్ టూ ఆర్గనైజేషన్స్ issued this poster. Their full forms, its full form is mentioned here. ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి. రైట్, నెక్స్ట్ స్టూడెంట్స్, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మరి మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఒక్కసారి గమనించాలి, మనము
poster is a large piece of communication or large piece of notice. This poster issued on these occasions: social awareness, sales promotions, course or classes introduction, political campaigns, competitions, shows, tournaments, warnings, events. On all these occasions a poster be issued. ఓకే, నెక్స్ట్ మరి పోస్టర్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఏ పోస్టర్ షుడ్ బి అట్రాక్టివ్, ఏ పోస్టర్ షుడ్ క్యాప్టివేట్, ఏ పోస్టర్ షుడ్ బి పర్సువేసివ్, అండ్ ఇట్ షుడ్ బి క్యాచీ, సింపుల్ అండ్ వివిడ్. ఓకే, all these points should be covered in a poster. Next, this is a model of a poster. These are the main parts of a poster: heading, pictures, text, location, issuing authority. Okay, these 5 points should be covered in a poster. Some points may not be covered in all the posters, but these 3 parts must be covered in each poster. Okay, next, location is written in posters designed on programs. Okay, issuing authority is also is written in some social awareness posters. ఓకే, పొలిటికల్ క్యాంపెయిన్స్, ఇలాంటి పోస్టర్లలో ఇష్యూయింగ్ అథారిటీ మెన్షన్ చేయబడుతుంది. ఈ విధంగా నెక్స్ట్, మరి పోస్టర్ ఏ విధంగా ఉండాలి చూడండి. ఇక్కడనేమో ఇష్యూయింగ్ అథారిటీ పైనే వచ్చేసింది, ఎలా చూద్దామా, ఈడ. మరి టైటిల్ ఆఫ్ ద పోస్టర్ ఇదంతా కంటెంట్ లేదా టెక్స్ట్ లేక్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇది ఒక పోస్టర్, ఇట్ ఈజ్ టైటిల్ ఆఫ్ ద పోస్టర్. హియర్ ఆర్ పిక్చర్స్, it is textual part of this poster. Here some slogans are written in this poster. At the below of the poster, bottom of the poster, issuing authority is written in this area. Okay, next, it is one kind of poster, that is new jumbo circus. Okay, next, it is one type of poster. Here, first of all, on the top of the poster 2 logos are mentioned. Below the logos a caption is written, that is next, the title of the poster. All this section comes in the context or content area. Okay, here the issuing authority is mentioned. It is a poster designed on a strike, a meeting. Okay, it is మహాధర్నా. ఓకే స్టూడెంట్స్, మీరు ఒకసారి గమనించాలి, ప్రతి పోస్టర్కి ఫిక్స్డ్ ఫార్మాట్ అంటూ ఏమి లేదు, కానీ ఖచ్చితంగా ఫాలో కావాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ పోస్టర్ మాత్రం ఖచ్చితంగా ఈజీగా అవతల వ్యక్తికి ఆకర్షించే విధంగా ఉండాలి, మరి లెంతీగా ఉండొద్దు. దీంట్లో 50 words కంటే ఎక్కువ యూజ్ చేస్తూ రాయరాదు, 50 words కంటే ఎక్కువ రాయరాదు. కాబట్టి ఏ పోస్టర్ మస్ట్ బి సింపుల్ అండ్ షార్ట్. ఇట్ మస్ట్ క్రియేట్ వివిడ్ ఇమేజెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ రీడర్. అది చదివిన వెంటనే చదివే వ్యక్తులకి ఒక ఐడియా రావాలి, మనం దేని మీద అయితే పోస్టర్ ఇష్యూ చేసినామో దాని మీద ఐడియా రావాలి. అంతేకాకుండా ఖచ్చితంగా పోస్టర్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ బాక్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పోస్టర్ యూ మస్ట్ డ్రా ద బార్డర్ లైన్ బిలో ద పోస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ విధంగా ఫస్ట్ ఈ లైను గీసుకున్న తర్వాత, ఇదంతా రాసిన తర్వాత, ఈ భాగం అంతా రాసిన తర్వాత, చివరికి లాస్ట్ లైన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బార్డర్ లైన్ని క్లోజ్ చేసేసేయాలి. ఓకే, ఆ విధంగా పోస్టర్ని డిజైన్ చేయాలి. పోస్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇట్ మస్ట్ బి సింపుల్, ఇట్ మస్ట్ బి అట్రాక్టివ్, అండ్ ఇట్ మస్ట్ బి క్లియర్, and also it must create vivid images in the minds of a reader, and also it should contain pictures relevant to the theme or relevant to the subject. Okay students, I think you have understood a lot. Okay, thank you, bye.